అమ్మాయి సెన్సిటివ్ మైండ్తో అయితే అతను బ్లాక్మెయిలింగ్కి తను కమిట్ అయ్యే పరిస్థితి, బయటికి చెప్పుకోలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక సూసైడ్లు చేసుకునే పరిస్థితి వచ్చిన అధ్యక్ష. మొన్న రీసెంట్గా మనం ఒక వైజాగ్లో చూసాం అధ్యక్ష, ఒక లా కాలేజ్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ స్టూడెంట్ అధ్యక్ష, ఆ అమ్మాయి 3rd ఇయర్ లా యూనివర్సిటీ స్టూడెంట్, ఆ అమ్మాయిని ఇలాగే బెదిరించి నగ్నంగా ఫోటోలు తీసి ఆ అమ్మాయిని బెదిరించి సామూహిక అత్యాచారం చేస్తే సూసైడ్ అటెంప్ట్ చేయబోతే ఆ తండ్రి రక్షించుకొని ఆ బిడ్డను రక్షించుకొని ఆ తర్వాత ఆ కేసు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు నిజంగా లాయర్లందరినీ అప్రిషియేట్ చేయాలి. ఈ రోజు ఎవరు కూడా అవతల వాడి తరపు నుంచి ముందుకెళ్ళడానికి వాదించడానికి ముందుకెళ్లకుండా అందరూ కూడా కంకణం కట్టుకున్నారు లాయర్లందరూ కూడా. నేనేమంటాను అధ్యక్ష, ఈ రోజు ఇటువంటి సిచ్యువేషన్లో ఇంకో విషయం చెప్తున్నాను అధ్యక్ష, ఇక్కడ మనం చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నేనేమంటానంటే మాలాంటి వాళ్ళందరి మీద ప్రజలందరి మీద పెడుతున్నారు ఓకే, తన సొంత చెల్లి మీద అంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు అదన్నీ పక్కన రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆవిడ సొంత చెల్లి ఆవిడ మీద పోస్టులు పెట్టాడు అధ్యక్ష, వాళ్ళ తల్లిని తిడుతున్నారు అధ్యక్ష. ఎంత నీచాతి నీచంగా నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో చదివి వినిపించారు అధ్యక్ష, కొన్ని మేము చెప్పలేకపోతున్నాం. అటువంటి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటే తిరిగి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అతగాడిని ఈరోజు సపోర్ట్ చేసుకుని వచ్చే పరిస్థితి ఏంటి అధ్యక్ష? అంటే ఎటువంటి సంకేతాలు వెళ్తున్నాయి? అలాంటి వాటి గురించి ఈ రోజు ఈ పీడీ యాక్ట్ అనేది మేము పెడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి అధ్యక్ష, ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అధ్యక్ష, తమరికి కూడా తెలుసు, చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. దయచేసి ఈ విషయంలో ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో, కంట్రోల్ చేయాలి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ పీడీ యాక్ట్ ని కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అన్ని నేపథ్యంలోని దయచేసి ఉన్న శాంతి భద్రతల నేపథ్యంలో ఈ బిల్ ని కూడా ఆమోదించాల్సిందిగా మండలిని కోరుకుంటున్నాను అధ్యక్ష. The question is that the bill taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no.